గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా, మెగా పవర్ స్టార్గా సినీ రంగంలో అడుగుపెట్టిన ఇతను అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అద్భుతమైన చిత్రాలు చేస్తూ అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. ముఖ్యంగా మొదటి సినిమా చిరుతతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లోనూ అద్భుతమైన నటన కనబర్చి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు రామ్ చరణ్. RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయి ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఇతను పర్సనల్ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. 2012లో జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత చాలామంది వీరిని ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని వీళ్ళు పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవించారు. ఇద్దరు కెరియర్లో బాగా సెటిల్ అవుతూనే తమకు స్పెషల్గా సమయం కేటాయించుకున్నారు. ఇలా 11 ఏళ్ల తర్వాత ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మెగా వారసురాలు అయిన ఆ పాపకు క్లింకార కొణిదెల అనే పేరును పెట్టినట్లు వివరించారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటి పెద్ద కొడలిగా ఒకతాటిపై నడిపిస్తోంది ఉపాసన. అలాగే అపోలో హాస్పిటల్స్ బాధ్యత కూడా తీసుకొని తన భుజాలపై వేసుకుంది. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి ఇటు మెట్టినింటి గౌరవం కాపాడుకుంటూ వస్తోంది. అయితే తాజాగా ఈ క్యూట్ కపుల్ ఫోర్బ్స్కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే చెర్రీ ఉప్సీలు తమ ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఉపాసన అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. తనకు ఎక్కువగా వినడం అంటే ఇష్టమని, ఎప్పుడూ తన భర్త చెప్పేది ఎక్కువగా వింటూ ఉంటానని ఉపాసన చెప్పుకొచ్చింది. చెర్రీ ఇక నుంచి తాను చెప్పేదే నేను వింటానంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్ కెరియర్ను బ్యాలెన్స్ చేసింది తన భార్య ఉపాసనని అని, ఆమె తన బలం, ధైర్యం అంటూ తెలిపాడు. అలాగే ఆమె తన వెంటనే ఉండడమే తనకు అసలైన బలాన్ని ఇస్తుందని, అలాగే ఉప్సీ తన కోసం కేటాయించే సమయం కూడా తన బలమని పేర్కొన్నాడు. మరోవైపు ఉపాసన కూడా భద్రతే తన బలమని వెల్లడించింది. ఏదైనా బంధం బలంగా ఉండాలంటే ఆ ఇద్దరి మధ్య నమ్మకం, సహనం ఖచ్చితంగా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా ప్రతి పురుషుడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని అంతా అంటారని, కానీ ఓ స్త్రీ విజయం వెనకాల తనకు ఎప్పుడూ సపోర్ట్ చేసే భర్త ఉంటాడని ఉపాసన చెప్పుకొచ్చింది. అలాగే తన జీవితంలో తనకు ఎప్పుడూ సపోర్టింగ్గా ఉండే తన భర్త వల్లే తాను ఇంత సక్సెస్ అయినట్లు వివరించింది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా వ్యక్తం చేసింది ఉపాసన. ఇక ఇటీవల చరణ్, ఉపాసన దంపతులు వరల్డ్ టాప్ మ్యాగజైన్పై కనిపించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం చరణ్ దంపతులు వండర్ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో రామ్ చరణ్, ఉపాసన పింక్ కలర్ అవుట్ఫిట్స్లో కనిపించారు. ఉపాసన సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజ్పై ఇలా రాసుకొచ్చారు: సూపర్ కపుల్, వీరిద్దరూ కాలేజ్ స్వీట్ హార్ట్స్, ఒకరు వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త, మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ రాసుకొచ్చింది. ఈ కవర్ పేజ్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. రామ్ చరణ్, ఉపాసనల లవ్ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు, క్లింకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు మెగా జంట. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పాన్ ఇండియా హీరో అయిన తర్వాత పలు కార్యక్రమాలు, ఈవెంట్లు అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఓవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు ఈవెంట్ల ద్వారా ఎంతో బిజీగా మారారు రామ్ చరణ్. ఈయన కెరియర్ పరంగా ఎక్కువ భాగం ముంబైలోనే నివసిస్తూ ఉన్నారు. తరచూ ఏదో ఒక ఈవెంట్ ద్వారా ముంబైకి వెళ్లాల్సి వస్తుంది. ఇకపోతే ఇటీవల తన భార్య, కూతురుతో కలిసి దాదాపు వారం రోజుల పాటు ముంబైలోనే ఉన్నారు రామ్ చరణ్. ముంబైలో వారం రోజులు ఉన్నటువంటి చరణ్ అక్కడ ఎన్నో పనులను చక్కదిద్దారు. ఫోర్బ్స్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం, ఇలా పలు కార్యక్రమాల ద్వారా ఈయన వారం రోజుల పాటు తన భార్య, కూతురుతో కలిసి ముంబైలో సందడి చేశారు. ఇక క్లింకారాకు 6 నెలలు పూర్తయిన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లింకారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన తమ పాప క్లింకారాతో పాటు వారి సిబ్బంది కూడా వారితో వెళ్లారు. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీతో సహా రావడం, ఆలయం దగ్గర సందడి వాతావరణం చోటు చేసుకుంది. రామ్ చరణ్తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఇక గుడిలో కూడా పాప ఫోటో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా దంపతులు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.
ఈ మధ్య వరకు కర్ణాటకలోని మైసూర్లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఇంకా నెల రోజుల పైన షెడ్యూల్ పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. ఈ మూవీని త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నార్త్లో కూడా చరణ్కు మంచి మార్కెట్ ఉంది. RRRతో ఆయన ఫాలోయింగ్ 4-5 రెట్లు పెరిగింది. దాంతో ఆయనకు ముంబైలో కూడా పనులు ఎక్కువైపోయాయి. హిందీ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా వాటిని హోల్డ్లో పెట్టాడు చరణ్. ఈ మధ్య రాజ్ కుమార్ హిరానీ కూడా చరణ్కు కథ చెప్పాడట. ఇలా బాలీవుడ్తో చరణ్ బంధం బలపడుతుంది. దాంతో ముంబైలో పనులు ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడికి వచ్చినప్పుడల్లా రెంట్లు తీసుకోవడం కంటే ఓ ఇల్లు కొంటే సరిపోతుందని భావిస్తుందట మెగా ఫ్యామిలీ. చరణ్ గ్లోబల్ స్టార్ కాకముందే ముంబైలో ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు. ఓ బాలీవుడ్ సినిమా చేసిన చరణ్ ఆ సినిమాతో ఫ్లాప్ను ఫేస్ చేశారు. దాంతో ముంబైలో ప్రాపర్టీ విషయం పక్కన పెట్టారు. ఇక మరోసారి ఆయన RRR సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీసులు బ్లాస్ట్ చేశాడు. దాంతో ముంబైలో ఉండాల్సిన అవసరం వస్తుంది. ఇక మెగా ఫ్యామిలీకి హైదరాబాద్తో పాటు చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయి. బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. కానీ ముంబైలో ఆస్తులు లేవు. బాలీవుడ్ను కేంద్రమైన ముంబైలో ఇల్లు ఉంటే ముందు ముందు ఉపయోగపడుతుందని వీరు అనుకుంటున్నారట. ఇక ముంబై వెళ్ళిన చరణ్ దంపతులు ఆ పనులు కూడా చక్కబెట్టుకొని వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ముందు కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటారట. ఇక రాజ్ కుమార్ హిరానీ మూవీ కన్ఫర్మ్ అయితే చాలా కాలం రామ్ చరణ్ ముంబైలో మకాం వేయాల్సి వస్తుంది. అందుకే ఆ లోపు ఇల్లు కొనడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.